నమస్తే, వెల్కమ్ టు పొలిటన్ మీడియా. భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు వృషభ రాశి వారికి ఎక్కువగా నరదిష్టి అనేది వాళ్ళకే ఉంటుందండి. ఎంత కష్టపడినా కూడా వృద్ధిలోకి రాకపోవడం, ఆర్థికంగా అంటూ ఎదగడం ఈ రాశి వారికి చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటారు? వృషభ రాశి వారికి ఆర్థికంగానే వెనకపడ్డారు, ఎంత చేసినా ముందుకు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పుట్టుకంతోనే కోటీశ్వరులుగా పుడతారు. ఉన్నత స్థాయి, ఉన్నత శిఖరంలోకి ఎక్కేలా పుడతారన్నమాట. అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత శిఖరాల్లోనే పుడుతుంటారు ఎక్కువ శాతం కూడా. కాకపోతే వాళ్ళకి ఆస్తులున్నా, అంతస్తులున్నా, జమీందారీ అయినా కూడా వాళ్ళు పెద్దగా వాటిని పట్టించుకోరు. వాళ్ళు కష్టపడిన దాన్ని వాళ్ళు సంపాదించుకోవాలనుకుంటారు తప్పితే పాత ఆస్తులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఈగో చూపించరు. అదొకటి మంచిది. ఇంకోటి ఏంటంటే ఎవరినైనా చెంత చేర్చుకుంటారు, ఎవరినైనా ఆరాధిస్తారు, ఎవరినైనా వారు మంచితనంతో చేసుకోవాలనేటువంటి పరిస్థితికి ఏర్పడుతూ ఉంటారు. మంచితనం ఎక్కువ ఉంటుంది వారికి. కాబట్టి మంచితనం ఉండేటువంటి ప్రతి మనిషి పైన నరదిష్టి ఉంటుంది, నరఘోషం ఉంటుంది. ఇక ఈ వృషభ రాశి వారికి నరదిష్టి ఎందుకు రావడానికి కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి మంచితనం. అందులోనూ అందరినీ చెంత చేర్చుకుంటారు, ఆరాధిస్తూ ఉంటారు. అందరికీ దగ్గర చేసుకొని వారికి ఎలాంటి సమస్య ఉంది, ఏ సమస్యను తీర్చాలి, నేను వారికి ఏది చేపిస్తే వారి సమస్య పోతుంది, ఈ రకంగా ఆలోచించేసి అందరి చేత ఇండస్ట్రీలు పెట్టడమా, వాళ్ళకి ఏదైనా జాబులు ఇప్పించడమా, వాళ్ళ ఇండస్ట్రీలో జాబులు ఇవ్వటమా, మంచి ఇనుము కార్బగలం సంస్థలు లాంటివి ఏర్పరచడమా, మోటార్ ఫీల్డ్ లాంటివి చేయడమా, ఒక 20 నుంచి 2,000 మంది చేసుకునే విధంగానే ఉంటారు వాళ్ళు. జాబ్స్ అంత స్థాయిలో ఉంటారు, వారి ఆలోచన విధానం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. కానీ వారికి ఎక్కడ ఈగో తత్వం ఉండదు. కాబట్టి వారిపైన ఎంత ఆస్తులు ఉన్నా కూడా వాళ్ళు సంపాదించుకుందే లెక్కేసుకుంటారు తప్పితే పాత పూర్వీకుల ఆస్తులు ఎప్పుడు కూడా లెక్క పెట్టుకోరు. వాళ్ళకి నమ్మకం, ధైర్యం ఎక్కువ. వారి మీద వారికి ధైర్యం ఎక్కువ. నేను ఎలా అయినా నిలబడగలుగుతా, ఎలా అయినా సంపాదించగలుగుతానని ధైర్యం ఎక్కువ. కాబట్టి వారి మీద నరదిష్టి, నరఘోష చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇక గ్రహాల పరంగా చూసినట్టయితే కనుక వీరికి నరదిష్టి అనేది, వీరికి అధిపతి ఏంటంటే శుక్రుడు వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. శుక్రుడు అధిపతిగా ఉన్న, శుక్రుడు ఆపోజిట్ సైన్ ఉన్న, శుక్రుడు వీరి మీద దృష్టి ఉందంటే ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసేటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది వీరికి. ఇప్పుడు మహేష్ బాబు అంటే శుక్రుడు ఎక్కువ ఉంటారు కాబట్టి అందరికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అదేవిధంగా వీరికి ఏంటంటే వృషభ రాశి కాబట్టి వృషభ రాశి వాళ్ళు అట్రాక్ట్ చేస్తుంటారు ఎదుటి వాళ్ళని. ఆ అట్రాక్ట్ చేసే తత్వంలో ఒక్కొక్కటి కన్ను ఒక్కోలా ఉంటుంది. కానీ వారి ఆలోచన విధానం ప్రకారంగా వీరికి నరదిష్టి అనేది ఖచ్చితంగా వస్తుంది. కారణం అనుకోవచ్చు. వీరు అట్రాక్ట్ చేసే గుణం ఒక కారణం. అందులో మంచితనం, అందరిని ఆరాధించే తత్వం, చెంత చేసుకునే తత్వం, చేర చేసే తత్వం, వారితో పాటు వారితో ఎలాంటి ప్రయోగాలు పని చేయించాలో చేసే తత్వం, అందరినీ డబ్బులు ఇచ్చేసి పెంచి పోషించే తత్వం, వారి దగ్గర ఉన్నంతలో అందరికి పంచిపెట్టే తత్వం, ఇవన్నీ కూడా మంచి గుణాలే కదా. ఇలాంటి మంచి గుణాలు ఉన్న వారికి మరి నరదిష్టి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వీరికి మరొక విషయం ఏంటంటే ఏదైనా సాధించాలన్నా, సంపాదించడం మొండితత్వం ఎక్కువ ఉంటుంది. వీరి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. హైపర్ మైండ్ అనమాట వీళ్ళది. హైపర్ మైండ్ ఉంటుంది. ఎక్కువగా ముందుగానే ఆలోచిస్తారు. 20 years బిఫోరే వీళ్ళు ఆలోచిస్తారు. అంటే ఏం జరుగుతుందని, ఏం జరుగుతుంది, దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, దీని దగ్గర ప్రత్యామ్నాయం ఏం తీసుకుని మనం బాగుపడతాము, ఇలాంటిది వీరికి స్వార్థం లేకుండా నిస్వార్థంతో వీళ్ళు చేసేటువంటి ప్రతిదీ కూడా నిస్వార్థంతో చేస్తూ ఉంటారు. ఏది ఆశించి చేయరు. కాబట్టి వీరు అంత స్పష్టంగా ఉంటారు వృషభ రాశి వారు. అలానే లవ్ ఉంటుంది వీరికి. లవ్ వల్ల కూడా వీరు ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఎందుకంటే లవ్ చేసిన వాళ్ళు పర్ఫెక్ట్ ఉంటారు. ఆపోజిట్ సైన్ ఎవరైతే ఉంటారో లవ్ చేసి వీళ్ళని ఉపయోగించుకోవాలనుకుంటారు. వారి జీవితకాలం భాగం పంచుకోవాలంటారు, ఉపయోగించుకోవాలి అనే ఆలోచన ఉంటుంది అది. కాబట్టి లవ్ వల్ల కూడా వీళ్ళు నష్టపోతారు, ఇబ్బంది పడతారు, బాధపడతారు, రోడ్డు మీద కూడా పడతారు ఒక్కో దగ్గర అయితే కనుక. అలాగా దానివల్ల కూడా నరదిష్టి ఉంటుంది. ఇకపోతే గ్రహాల యొక్క స్థితిగతులు, గోచారం ఏదైతే వృషభ రాశి ఉందో ఈ వృషభ రాశి గోచారంలో గురువు, చంద్రుడితో పాటు గురువు కానీ, అలానే శని గురువులు కలిసి ఉన్నా కానీ, శుక్రుడు కేతువు కలిసి ఉన్నా కానీ, 6, 3, 9 స్థానాలు కలిసి ఉన్నా కానీ వీరికి అన్ని రకాలుగా కూడా ముందుకెళ్ళేదానికి సహకరించదు, అష్టదిబ్బంది అయిపోతుంది. అలానే శుక్రుడు చంద్రుడితో ఉండి గురువు దాని మీద చూస్తూ ఉంటే కనుక వీరు అనుకోని పరిస్థితుల్లో మంచి మంచి అవకాశాలు వీరికి లభ్యపడతాయి. పదవులు వీరి చెంతకే వచ్చేస్తాయి, వీరి చేతులకే పదవులు వచ్చేస్తాయి, వీరి చేతులకే జాబులు వచ్చేస్తాయి. ఒంటరిగా ఉండరు, అలానే జాబ్ కోసం వెతకరు, నిరుద్యోగిగా ఉండరు, వ్యాపారం చేస్తూ వృద్ధి వస్తుంది. ఇలాంటి గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల కూడా వీరికి నరదిష్టి అనేది ఉంటుంది. అంటే ఏ పని చేసినా వాళ్ళకి కొంచెం కలిసి వస్తుందండి. కలిసి వచ్చే స్లోగా ఉంటుంది. వీళ్ళ పనులు ఏంటంటే స్లోగా మొదలు పెడతారు, స్లోగా ఫినిష్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏకదాటిగా ఈరోజు మొదలు పెడితే రేపటి రోజు ఏదో కోట్లు వస్తాయి అనేది ఉండదు వీళ్ళ పనులు కూడా. కాబట్టి వీరు నిదానంగా
చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు వృషభ రాశి వారు. దాంతోపాటు విదేశీయానం ఏదైనా ప్రయత్నం చేస్తే కూడా ఈ నరదిష్టి లేకుండా ఎవరికి చెప్పుకోకూడదండి. వీళ్ళు చేసే పని ఎవరికైనా చెప్పారంటే మాత్రం అది ఖచ్చితంగా దిష్టిగానే. దృష్టి దోషం ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏం చెప్పకుండా ఎవరికైతే తెలియాలో వాళ్ళకి తెలియజేసుకుంటూ ఆ నలుగురు వ్యక్తులను పక్కన పెట్టుకొని వీరు విదేశీయానం వెళ్ళేసి అక్కడ సెటిల్ అయ్యేదానికి కూడా ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కనుక 2వ తారీఖు మనకి జూన్ 2వ తారీఖును 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖున మనకి మారేటువంటి గ్రహం గురు గ్రహం ఇది మిథున రాశి నుంచి కర్కాటక రాశి సంచరిస్తుంది. కర్కాటక రాశి సంచరించడంతో ఈ యొక్క వృషభ రాశి వారికి కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అనే విధంగా వీరికి కొంచెం పర్వాలేదు. ఇప్పటివరకు కష్టపడ్డది కానీ నేను ఇష్టపడింది కానీ మానసికంగా కానీ ఆలోచించింది కానీ నష్టపోయింది కానీ ఏదైనా ఉంటే అవన్నీ కూడా కొంతమేర సెంత చేర్చుకునేదానికి కొంత అదృష్టం ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే కర్కాటక రాశిలో గురువుతో పాటు శుక్రుడు అంటే ఈ యొక్క వృషభ రాశి వారికి కొంత అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఈ అదృష్టం వలన వారు ఎంతైనా సాధించుకోవచ్చు, సంపాదించుకోవచ్చు, మళ్ళీ కూడా నిలదొక్కునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారికి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు. ఇక పెళ్లిళ్ళు చేసుకోవాలనుకుంటే గురు బలం కూడా వారికి లభ్యపడుతుంది. కాబట్టి వృషభ రాశి వారి ఈ సంవత్సరం చేసుకోకపోతే మంచిది. ఇక తప్పదు, చేసుకోవాలి, లవ్ మ్యారేజ్ ఉంది, అరేంజ్ మ్యారేజ్ ఉంది, నాకు వయసు అయిపోతుంది, ఇంక చేసుకోవాల్సింది తప్పదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క జూన్ 24వ తారీఖు తర్వాత ముహూర్తాలు ఉంటాయి. కాబట్టి అప్పుడు వారు చేసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇక తూర్పు తీసుకొచ్చినటువంటి అమ్మాయి సంబంధం, పరమణ తీసుకొచ్చినటువంటి ఉత్తర తీసుకొచ్చినటువంటి అబ్బాయి సంబంధం కూడా కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఎన్ని రకాలు చేస్తున్నప్పుడు నరదిష్టి నరఘోష ఎప్పుడు వస్తూనే ఉంటే వాళ్ళకి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. కాబట్టి వారు చిన్నపాటి పరిహారం కూడా చేసుకున్నట్టయితే కొంతమేర అదృష్టవంతులైతే అవ్వచ్చు. ఎందుకంటే నరదిష్టి వలన ఎన్నో రకాలైనటువంటి సానుకూల పడే వాతావరణాలు వెనక్కిపోతాయి. డబ్బు, ఆదాయం అన్నీ వెనక్కిపోతాయి. జాబు, పలుకుబడి అన్నీ పోతాయి. కాబట్టి అవన్నీ కూడా సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా చిన్న చిన్న పరిహారాలు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ పరిహార నిమిత్తం వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటంటే కనుక వారు చేసుకోవాల్సిన పరిహారం సోమవారం రోజ్ వాటర్ స్నానం చేసే నీటిలో 2 డ్రాప్స్ వేసుకొని చేయాలి. మంగళవారం కర్పూరం బిళ్ళలు 2 డ్రాప్స్ 2 కర్పూరం బిళ్ళలు నీళ్ళలో వేసుకొని స్నానం చేయాలి. బుధవారం మెంతులు నీళ్ళలో వేసుకొని స్నానం చేయాలి. గురువారం ఈ కుంకుమ పువ్వు సాఫ్రాన్ ఒక చిటికెడు వేసుకొని స్నానం చేయాలి. శుక్రవారం ఉప్పు, కళ్ళుప్పు ఉంటుంది కదా, అది వేసుకొని స్నానం చేయాలి. శనివారం అయితే కనుక ఖచ్చితంగా నల్ల మినుములు కానీ నల్ల నువ్వులు కానీ ఒక చిటికెడు నీళ్ళలో వేసుకొని స్నానం చేయాలి. ఆదివారం పసుపు వేసుకొని స్నానం చేయాలి. ఇలాగా మనము స్నానం చేసినట్టయితే ఏ రోజు ఉండే దిష్టి ఆ రోజు వెళ్ళిపోతూ ఉండిద్ది. డబ్బులు, ఆదాయ వనరులు వస్తాయి, జాబ్ పరంగా అన్నీ వస్తాయి. ఈ యొక్క దిష్టిలు ఏవైతే ఉన్నాయో స్నానం చేసే నీటిలో ఏవైతే చెప్పానో ఆ విధంగా స్నానం చేయాలి. వేసుకొని వారు కొంచెం ఒక చిటికి వేసుకొని స్నానం చేయాలి. ఆదివారం రోజు మరొకటి ఏంటంటే దాల్చిన చెక్క పౌడర్ కూడా వేసుకోవచ్చు. దాల్చిన చెక్క పౌడరు ఈ 2 కూడా ఏది ఉంటే అది వేసుకొని స్నానం చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా మీ మీద ఉండేటువంటి చెడు దృష్టి, నరదిష్టి అన్నీ కూడా కొంతమేర పటాపంచలేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. ఇక దేవుని అనుగ్రహం కావాలి. రావులవారి ఆలయంలో కనుక వీరు పానకము, వడపప్పు ఇచ్చేసి హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేయించుకుంటే కనుక ఖచ్చితంగా వీరికి పెళ్ళి ఏదైతే కనపడుతుంది. ఎట్లా అంటే కనుక ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. ఈ చేసుకున్నప్పుడు దేవుడు కూడా ఖచ్చితంగా చూడాలి. ఈ చేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే కనుక ఖచ్చితంగా వీరికి అయ్యే పనులు అయితే ఆకుండా అవుతూ ఉంటాయి. ఇంకా ఆలయంలో కానీ ఎక్కడైనా ఇవ్వాలనుకుంటే కానీ వీరు ఏదైనా ఒక నలుగురు భోజనం ఇవ్వచ్చు అమావాస్య పౌర్ణానికి. ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా వారి మీద చెడు దృష్టి, నరదిష్టి అన్నీ కూడా కొంతమేర వెళ్ళిపోతుంది. ఇంకా కూడా మాకు జాతక ప్రకారంగా అవ్వట్లేదండి, ఏదో జరుగుతుంది మాకు అర్థమవుతుంది, కానీ మనం ఏం చేయలే పరిస్థితి, మంచి గురువు దొరకట్లేదు ఎక్కడ అని చెప్పేసి అనుకునే వారందరూ కూడా ఏదైతే చేస్తున్నారో దాని తగ్గటువంటి కావట్లేదు ఏది కూడా అనుకుని బాధపడేవారు అందరూ కూడా సంపాదిస్తే మీకు జరిగింది ఏంటి, జరగబోయేది ఏంటి, ఎవరు జయించారు, దీనికి పరిహార మార్గాలు ఏంటనేది మనం చూడవచ్చు. అట్లనే మనం వెళ్తూ ఏదైతే అదేందని చెప్పి మొండిగా మూర్ఖంగా కొన్ని దగ్గరికి వెళ్ళటం వల్ల మనకి సమస్య పరిష్కారం దొరకదు. ఎక్కడ దగ్గరికి వెళ్తేనే సమస్యకి ఆ పరిష్కార మార్గం దొరుకుతూ ఉండిద్ది. కాబట్టి అందరూ కూడా గ్రహించుకొని గమనించుకొని కనుక ఏదైనా ఉంటే పంతులు గారికో అర్చకుల వారికో దగ్గరలో సమీపంలో ఉన్నటువంటి గురువు గారికో సంప్రదిస్తే ఆ పరిష్కార మార్గం లభ్యపడుతుంది. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలు.